సో ఇంకోటి ఇప్పుడు ఇది క్లియర్ కదా. L1 సపోర్ట్, L2 సపోర్ట్, L3 సపోర్ట్ అంటే ఏంది? టైప్స్ ఆఫ్ సపోర్ట్. ఇప్పుడు ఇది క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సార్ క్లియర్. క్లియర్ కదా. సో ఇంకొకటి ప్రియారిటీస్ ఉంటాయి. ప్రియారిటీస్, వాట్ ఈస్ ద ప్రియారిటీస్? సుధా క్లియరా? ఏమైనా డౌట్ ఉన్నాయేమో? జాయిన్ అయినారు రాజు, మనోడ జాయిన్ కాల. ఓకే రే పో. రే బిన్నయ్యరా. ఓకే, టైప్స్ ఆఫ్, ఇది టైప్స్ ఆఫ్ సపోర్ట్స్. టైప్ ఆఫ్ సపోర్ట్స్ అంటే ఎన్ని సపోర్ట్స్ ఉంటాయి ఇక్కడ? 3 సపోర్ట్స్ L1 L2 L3. L3. సో ఎండ్ ఆఫ్ ది ఒరాకిల్ అంటే మన ఒరాకిల్ కంపెనీస్ ఉన్నాయి కదా, మన ఒరాకిల్ కంపెనీ దిక్కు వీళ్ళకి అందరికీ. ఎందుకు? ఇదే ప్రొడక్టివిటీ, ఇదే మెయిన్. ఒరాకిలోడు జావాను కూడా మొత్తం కొనేసినాడు. జావాలో ఏమైనా ఇష్యూస్ రావాలన్నా కూడా ఒరాకిలోడే హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒరాకిల్ నుంచి ఇప్పుడు కానీ ఇన్ఫోసిస్ తీసి ఎవరైనా సరే ఈ ప్రొడక్టివిటీ కొంటున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఏదో ఒకటి యూజర్స్ అంటే వేరే క్లయింట్లకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. వీళ్ళకైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఇన్ కేస్ ఇఫ్ దిస్ పర్సన్స్ ఆర్ నాట్ ఏబుల్ రిజాల్వ్, దెన్ దీస్ పీపుల్స్ విల్ టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ది హియర్ ఎండ్ ఆఫ్ ది డే. ప్రియారిటీస్ అంటే ఏముంటుంది? P1 ఉంటుంది, P2 ఉంటుంది, P3 ఉంటుంది, P4 ఉంటుంది. సో P1 ఇష్యూ అనేది ఏంటంటే, ఇప్పుడు వచ్చింది అనుకో, ఒక ఇష్యూ వచ్చినప్పుడు 15 minutesలో రెస్పాన్స్ టైం, రిజాల్యూషన్ టైం ఉంటుంది. P1 వచ్చింది అనుకో 15 minutesలో రెస్పాండ్ అయ్యి మినిమం 2 hours రిజాల్వ్ చేయాలి ఇష్యూ. అది మన సైడ్ ఏం ప్రాబ్లం లేకపోతే ఈ P1 వచ్చినప్పుడు టీం మన దగ్గర ఎంతమంది ఉంటారో అందరూ అందరూ వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కడే వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ టికెట్ నీకు అసైన్ చేసినా కూడా. సో ఎందుకంటే ఇది ప్రియారిటీ. సో మన దగ్గర ఇప్పుడు 5-6 మంది ఉన్నారు అనుకో, ఫినాన్స్ వాళ్ళు, SCM వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ అందరూ ఇన్వాల్వ్ అయ్యేసి ఆ టికెట్ రిజాల్వ్ చేస్తారు. ఓకే. P2 అనుకోండి, 30 minutesలో రెస్పాన్స్ టైం ఉంటుంది. ఒక 4-5 అవర్స్లో, లేదంటే 5 hours పెట్టుకోండి, 4-5 అవర్స్లో రీసొల్యూషన్ టైం ఉంటుంది. సో ఇది కొంచెం తక్కువ, ఇబ్బంది లేదు. అంటే ఇది కూడా ప్రియారిటీ 2. P3 అనింది అనుకో, 4 hours రెస్పాన్స్ టైము, ఒక 2 days కానీ 3 days కానీ, కొన్ని టికెట్లు అయితే 1 month 1 year 2 years కూడా చేస్తాను ఉంటారు ఇంకా. అప్పుడు ఏముంది, మన దగ్గర ఏం పెండింగ్ పెట్టుకోకూడదు. రెస్పాన్స్ టైం 4 hours, 2 days లేదా 24 hours రీసొల్యూషన్ టైం పెట్టుకుంటాం. ఓకే. P4 అంటే ఏంది? సో P4 అంటే రెస్పాన్స్ టైం 8 hours, ఇది 4 days కానీ 84 hours రీసొల్యూషన్ టైం. 80 ఇదేమవుతుంది నీకు, 4 రోజులు అంటే 4 రోజులు రిజాల్వ్ జరిగే ఇష్యూ. మినిమం 1 నెల 2 నెలలు 3 నెలలు పెట్టుకుంటారు. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ స్టాండర్డ్ ఫంక్షనాలిటీ ప్రకారం ఇది. మీరు P3 ఇష్యూను ఒక 2 నెలలు 3 నెలలు అని పెట్టుకోవచ్చు, కానీ మీ దగ్గర ఏం పెండింగ్ పెట్టుకోకూడదు. ఎగ్జాంపుల్కు వాడు ఇష్యూ రైజ్ చేసినాడు, వాడు ఏమంటున్నాడు, నాకు ఇక్కడ ఇది ఇక్కడ నాకు ఇటు రాలేదు అంటున్నాడు. వాడు ఏమంటారు, యూజర్లకు చాలామంది ఇంగ్లీష్ రాదు. సో వాళ్ళు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. లేదంటే మనం ఏం చేస్తాము, సో ట్రాన్స్లేట్ చేసుకుంటాం. మనకు ఆ ఇష్యూ అర్థం కాలేదు, అప్పుడు ఏమవుతుంది, వెంటనే రెస్పాండ్ అవుతాము. మళ్ళీ ఇట్లా వెంటనే ఫస్ట్ ఏముంటుందంటే న్యూ ఉంటుంది, టికెటింగ్ స్టేటస్ న్యూ ఉంటుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది, WIP వర్క్ ఇన్ ప్రోగ్రెస్, పెండింగ్ ఉంటుంది. ఓకే. ఏమైనా SR టీమ్ అంటే ఈడు కూడా ఇష్యూ రిజాల్వ్ కాకపోతే వీడికి ఒక SR చేసినాడు అనుకోండి, వెయిటింగ్ ఫర్ వెండర్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ రీసొల్యూషన్ ఉంటుంది, రిజాల్వ్డ్ ఉంటుంది, క్లోజ్డ్ ఉంటుంది. సో మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఫస్ట్ న్యూ ఉంటుంది. అదైతే ఫస్ట్ ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంది L2కు, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏముంటుంది, న్యూలో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం ఎవరికొకరికి అసైన్ చేస్తాం మన టీంలో వాళ్ళకి.
అప్పుడు ఏమవుతుంది, స్టేటస్ మనము డబ్ల్యూఐపి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటాం. అదైతే P21 P2 అయితే మనకు 2 అవర్స్లోనే 5 అవర్స్లో రిజాల్వ్ చేయాల్సి వస్తుంది అనుకోండి. సో అది సెకండరీ, అందరూ ఇన్వాల్వ్ అవుతారు, దాని గురించి ఇన్వాల్వ్ మీరు మ్యాటర్ కాదు. P3 P4 ఇష్యూస్ ఎక్కువ ఇస్తారు ఫస్ట్. మీ పైన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈ ఇష్యూస్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఏం పెడతాం, మనం వర్క్ చేస్తానప్పుడు ఇక్కడ నీకు ఎస్ఎల్ఏ బ్రీచ్ అవుతా ఉంటుంది. అదే మనం స్టేటస్ పెండింగ్ పెట్టాము ఇక్కడ, ఒకసారి పెండింగ్ పెట్టి ఎందుకు పెడతాము, సో ప్లీజ్ లెట్ మీ నో యువర్ అవైలబుల్ టైమ్ టు డిస్కస్ ఆన్ ది ఇష్యూ, it would be helpful for more information to understanding of the issue and then only you can resolve the issues within the time అని చెప్తాం. లేదా కెన్ ప్లీజ్ షేర్ ద యువర్ స్క్రీన్ షాట్ అని పెడతాం. అప్పుడు ఏం పెడతాం, పెండింగ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఎస్ఎల్ఏ స్టాప్ అవుతుందా కంటిన్యూ అవుతుందా? స్టాప్ అవుతుంది. స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 అవర్స్లో మన ఇష్యూ రిజాల్వ్ చేయాలనుకో P1ది, ఒక 20 నిమిషాలు ఏం చేస్తాము, మనకు ఈ స్క్రీన్ షాట్ లేవు, ఇష్యూ అర్థం కాలేదు, లేదా అవైలబిలిటీ 20 నిమిషాలతో టైం కౌంట్ అవుతుంది, 20 minutes. ఇక్కడ ఏమవుతుంది, మనం వెంటనే పెండింగ్ స్టాటస్ చేంజ్ చేసినప్పుడు ఎస్ఎల్ఏ స్టాప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, దేర్ ఇస్ నో పెండింగ్ యాక్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, దెన్ క్రియేట్ ద బాల్ టు ది ఎవరికి వెళ్ళాం, ఇప్పుడు కస్టమర్ కోర్టులో ఉంది అంటే ఓట్ రెస్పాండ్ అయినంత వరకు ఇది స్టాప్ అవుతుంది. మళ్ళీ ఓట్ రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఎస్ఎల్ఏ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఒక 30 minutes పడుతుంది అనుకోండి, మళ్ళీ ఏమైనా కావాలంటే అది ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే, వెయిటింగ్ ఫర్ ఎండర్ అంటే even if it is not possible to resolve the issues from the here also IT team also, then these people will raise the request here, then if you change the status waiting vendor, then also SL will be stopped. రిజాల్వ్ అంటే ఇష్యూ రిజాల్వ్ అయిపోయిన తర్వాత రిజాల్వ్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద P1, వాట్ ఈస్ ద P2, వాట్ ఈస్ ద P3 P4 priorities. ఎనీవన్ కెన్ టెల్ మీ. ఇప్పుడు ఎగ్జాంపుల్కు P1 ఇష్యూ వచ్చి 100 రూపీస్ వచ్చారనుకో, P2 ఇష్యూకి వచ్చి 80 రూపీస్ ఇస్తారు, P3కి వచ్చి 50 రూపీస్ ఇస్తారు, P4కి వచ్చి 20 రూపీస్ ఇస్తారు. ఏది ఒకవేళ ఇప్పుడు మనకి ఏది ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, P1 ఇష్యూస్ ఎక్కువ వస్తే మనకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుందా, అవునా? P1 P2 వస్తే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందా, P3 P4 వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందా? P1 P2. కానీ మన రెస్పాన్స్ కూడా అట్లే ఉండాలి. సో వాట్ ఈస్ ద P1 P2, ఎందుకు మనకి ఎందుకు అమౌంట్ ఇస్తున్నారు, ఎవరైనా గెట్ చేయగలుగుతారా? ఎనీవన్ కెన్ గివ్ మీ ద ఆన్సర్. హై ప్రయారిటీ టికెట్స్ సార్. చెప్పండి, మీకు తెలిసింది. ఇట్స్ హై ప్రయారిటీ మేజర్ టికెట్స్. హై ప్రయారిటీ మీద బేస్ చేసుకుంటుంది, కరెక్ట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కు ఇప్పుడు టీవీ ఉంది అనుకోండి, జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కారు ఊహించుకోండి, ట్రైన్ ఊహించుకోండి, ఏదైనా చేసుకోండి. నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టీవీ ఉంది, ఓకే. టీవీ అనేది ఫస్ట్ 4 రకాలు చెప్తాను నేను, ఓకే. మీరు డిసైడ్ చేయండి ఏదైనాది. టీవీ ఉంది, ఒకటి వచ్చి రిమోట్ నాట్ వర్కింగ్, లేదా ఛానల్స్ ఆర్ నాట్ వర్కింగ్, ఓకే. ఇంకొకటి నాట్ ఏబుల్ టు స్విచ్ ఆన్ ద టీవీ, ఓకే. నెక్స్ట్ ఏముంది, ఛానల్స్ ఆర్ నాట్ వర్కింగ్, సమ్ ఆఫ్ ద ఛానల్స్ నాట్ కమింగ్, అంటే కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఇంకేముంది, సౌండ్ సిస్టమ్ నాట్ వర్కింగ్. మీరు చెప్పండి, ఏది P1, ఏది P2, ఏది P3 ఇటులో? P1 వచ్చేసి స్విచ్ ఆన్ ద టీవీ, నాట్ P2 ఏబుల్ టు వచ్చేసి సౌండ్ సిస్టమ్ ఇస్ నాట్ వర్కింగ్. నాట్ ఏబుల్ టు స్విచ్ ఆన్ ద టీవీ స్విచ్ ఆన్ ద అనేది టీవీ P1 P1. కరెక్టేనా? అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా అందరూ ఇదే? ఎస్ సార్. Yes, sir. ఓకే, గుడ్. ఇంకా Channels Sound are not system working. is not working. Channels are not working, P2. Some of the channels are. ఛానల్స్ ఆర్ నాట్ వర్కింగ్, సెకండ్ ఇస్తారా? P2. Yes sir, P2. ఓకే, చూద్దాం. Sound system is not working. P3, sir. P3. ఛానల్స్ ఆర్ నాట్ వర్కింగ్ సెకండ్ ప్రయారిటీ ఇస్తారా, సౌండ్ ఇస్ నాట్ వర్కింగ్ ఏది ఇస్తారు? Sound system is not working. Sound system. మీ Sound ఇష్టం. system is not నేనేమంటానంటే working. ఇప్పుడు సౌండ్ లేకుండా ఛానల్స్ వచ్చినప్పుడు ఊరిగా చూస్తూ ఉండాలి, Waste. అవునా? లేదు, అవును సార్. సౌండే రాకపోతే కొందరికి చూడడానికి ఇష్టం ఉండదు, అది నీ రిక్రూట్మెంట్. సార్ రెండు మనం P2 అనేది రెండింటికి ఇచ్చేదానికి కుదరదా సార్? అట్లా ఉండదు కదా. బా కళ్ళు చూడటం. సార్ అసలు ఛానల్స్ రాకపోతే సౌండ్ ఎలా తెలుస్తుంది? అదే మీరు మీ ఇష్టం, ఏది ఇస్తారు?
సౌండ్ సిస్టమ్ ఇస్ నాట్ వర్కింగ్. సౌండ్ సిస్టమ్ వస్తేనే కదా ఛానల్స్ వర్క్ అవుతుందో లేదు తెలిసిందే. P2 ఇస్తారా P3 ఇస్తారా ఇది P2 సార్. P2 సార్. ఇది P3 ఇది P4 అర్థమైందా? సో దాన్ని బేస్ Okay. చేసుకొని టికెట్ రైజ్ చేస్తారు వాళ్ళు, ఏ టికెట్ రైజ్ చేయాలనేది. ఓకేనా? ఇప్పుడు అదే కార్ తీసుకోండి, కార్ ఆన్ కావట్లేదు. కారు ఏమవుతుంది, కార్ ఆన్ కావట్లేదు. నాట్ స్టార్ట్ పెడదాం, స్టార్ట్ కావట్లేదు. ఓకే, గేర్ పని చేయట్లేదు, గేర్ నాట్ వర్కింగ్. ఏసీ నాట్ వర్కింగ్. ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఇంకా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. ఇంకేముంటుంది? బ్రేక్స్. ఏది పెడతారు P1 ఇటులో? P1 not start. Not starting P1 sir. ఓకే, Gear not working, brakes not working, P1. Brakes not P2. working. P2. బ్రేక్స్ నాట్ వర్కింగ్ P2. P1. బ్రేకా గేరా? Brakes sir. Brakes. Only. ఒకవేళ బ్రేక్ పని చేయకపోతే గేర్ పని చేసి వెళ్ళిపోతారా మీరు? No sir. రెండు వర్క్ అవ్వాలి. రెండు P1. P2. P3 వచ్చేసి P3 గేర్ నాట్ వర్కింగ్. P4 AC. ఇప్పుడు అర్థమైందా? క్లియర్ అయినా డౌట్ ఉందమ్మా ఎవరికన్నా? ఓకే సార్. Yes sir. ఓకే, నెక్స్ట్ సాటర్డే క్లాస్ ఉంటుంది. ఈ లోపల అప్లికేషన్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ డైరెక్ట్ అప్లికేషన్లో చెప్తాం. ఈరోజు మీకు ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఎక్కువ చెప్పలేదు. ఓకే, ఈ ఫీజు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నెక్స్ట్ క్లాస్ జాయిన్ కావద్దు. సో ఫీజు కూడా స్టార్ట్ చేయండి ఇవ్వడం. ఓకేనా? సార్ క్లాసెస్ నిన్నవి ఈ రోజువి పంపిస్తారా సార్? పంపిస్తామా? పంపిస్తాను. ఓకేనా? Yes sir. ఈరోజు పంపిస్తాలే. అప్లికేషన్ స్టార్ట్ చేయ ప్రసన్న. ఆల్రెడీ అప్లికేషన్ వేయించుకున్నావు కదా నువ్వు? వినోద్ వేయించుకున్నాడు, ప్రసన్న వేయించుకుంది, రెడ్డమ్మ వేయించుకున్నది, నవీన్ వేయించుకున్నాడు, అభి వేయించుకున్నాడు. నాది లైసెన్స్ ప్రాబ్లం. ఎవరు? మనీనా? నవీన్. ఓకే వేస్తాలే. అభి వేయించుకున్నాడు, మనీ వేయించుకున్నాడు, ద్వారకా నువ్వు కూడా వేయించుకున్నా? నువ్వు వేయించుకోలే కదా? లేదన్నా రేపు వస్తానన్నా. రెడ్డమ్మ వేయించుకునింది, మనీ వేయించుకున్నాడు, చిరంజీవి వేయించుకోవాలి, భరత్ వేయించుకున్నాడు, హర్ష కూడా వేయించుకోలేదు. హర్ష వేయించుకోలేదు కదా? నో సార్. ఇంకా రజాకి వేయించుకున్నాడు, పవన్. ఓకే, పవన్ వేయించుకో. నాగార్జున వేయించుకోలేదు. సురేష్ అయిపోయిందిలే. ఓకే, ఆల్మోస్ట్ వేయించుకున్నారు, ఒక 4-5 మెంబర్స్ తప్ప. ఓకే, సరే మరి నాకు ఫోన్ చేయండి, మీరు డిసైడ్ చేయండి ఏదైనా మీరు ఇష్టం. సరే మరి బాయ్ ఆల్. Thank you ఏదైనా sir. డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? సార్ ఒక నిమిషం అయిపోయేదా మాట్లాడదాం. ఎవరు? చిరంజీవి. మళ్ళీ ఆఫ్లైన్లో మాట్లాడదాం చిరంజీవి. ఓకే ఓకే సార్ అయితే. ఓకే రైట్ మరి బాయ్. థ్యాంక్ యూ అన్న. బాయ్. Thank you sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.